ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మలే అమ్మా, నీకేం కాదని, నువ్వు తిరిగి కోలుకుంటావని ఆ అమ్మవారే నాకు అభయమిచ్చింది. అమ్మా లే అమ్మా. అమ్మా డాక్టర్, డాక్టర్ రండి డాక్టర్. థ్యాంక్ గాడ్, మీ అమ్మగారికి స్పృహ వచ్చింది. ఇక ఆవిడ ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు. అమ్మా నిజంగా థ్యాంక్స్ చెప్పాల్సింది దేవుడికి ఒక్కడికే కాదండి. గుడిలో ఉన్న అమ్మవారి మనసుని కదిలించి ఈవిడ్ని తిరిగి బ్రతికించుకున్న ఈ పల్లవికి థ్యాంక్స్ చెప్పాలి. పల్లవి, నా కోసం నువ్వు. నీకంటే నాకు ఇంకెవరెక్కువమ్మా. గుండమ్మ రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. అలాంటిది యాక్సిడెంట్ ఎలా జరిగిందో నమ్మశక్యంగా లేకుండా ఉంది. పల్లవి కూడా అదే అంటుందండి. ఇదేదో అనుకోకుండా జరిగినట్టు కాదు, ఎవరో కావాలని చేశారని. గుండమ్మని యాక్సిడెంట్ చేయాల్సిన అవసరం ఎవరికుందయ్యా? అయినా గుండమ్మకి శత్రువులు ఎవరుంటారయ్యా? ఆ మాట మాత్రం అనకండి మావయ్య గారు. ఈవిడికి శత్రువు లేకపోవడం ఏంటి? వెతికితే పెద్ద లిస్టే తయారవుతుంది. నిజానికి అలాంటి శత్రువులే ఉండుంటే వాళ్ళందరూ చేతికాని శత్రువులు. మా అమ్మ ముందుకొచ్చి ఆవిడతో ఎదిరించి పోరాటం చేయలేని పిరికి పందలాంటి శత్రువులు. నిజంగా శత్రుత్వంతోనే మా అమ్మకి యాక్సిడెంట్ చేసుంటే వాళ్ళెవరో కనిపెడతాను. నిజంగా వాళ్ళెవరో చట్టం ముందు నిలబెట్టి శిక్ష వేయిస్తాను. కొంపదీసి పని చేయించింది అక్షిత కాదు కదా? ఆహా, అయ్యుండదు. అయ్యుంటే నాకు చెప్పుండేది కదా. గుండమ్మకు యాక్సిడెంట్ జరిగింది, ఇంకొంతకాలం బెడ్కే పరిమితం అయిపోతుంది. దాంతో పల్లవి ఫుల్ గా డిస్టర్బ్ అవుతుంది. మ్యూజిక్ కాంపిటీషన్ కి రాదు అనుకున్నా. కానీ ఆ గుండమ్మ ప్రాబ్లం నుంచి బయటపడిపోయింది. ఇలా జరిగిందేంటంటే? అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అనుకోవడానికి ఏముంది భువనా? ఆ గుండమ్మ టైం బాగుందో, ఈ పల్లవి టైం బాగుందో, లేకపోతే భువన టైం బ్యాడ్ గా ఉందో ఏం తెలియట్లేదు. అమ్మ పల్లవి, అమ్మకి ఎలా ఉంది ఇప్పుడు? గండం నుంచి బయటపడింది బామ్మగారు. అయితే అక్కడ ఏ ప్రాబ్లము లేనట్టేగా ఆవిడికి? గుండమ్మ గారికి యాక్సిడెంట్ జరగడం, అదే సమయానికి నువ్వు అక్కడ ఉండడం
ఆవిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇదంతా దేవుడు సహాయం చేసినట్టే ఉందమ్మా. ఆ దేవుడు సాయం చేశాడో లేదో తెలియదు కానీ శరణ్ మాత్రం నాకు బాగా హెల్ప్ చేశాడు బామ్మగారు. ఆ సమయానికి నాతో పాటు చరణ్ అక్కడ లేకపోతే నేనేం చేసేదాన్నో నాకే అర్థమయ్యేది కాదు. ఆ టైంలో నువ్వు పల్లవితో ఉండడం ఏంట్రా? నువ్వేదో పనుందని బయటికి వెళ్ళావు కదా. దారిలో కార్ ట్రబుల్ ఇస్తే పల్లవి లిఫ్ట్ ఇచ్చిందమ్మా. మేమిద్దరం వెళ్తూ ఉండగానే మా ముందే రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది. ఇద్దరం కలిసి ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. మరి యాక్సిడెంట్ చాలా పెద్దగా జరిగింది, గుండమ్మకి బ్లడ్ బాగా పోయింది అని అన్నారు. ఆ సమయానికి ఆవిడ బ్లడ్ గ్రూప్ హాస్పిటల్లో కూడా లేదు. లక్కీగా పల్లవిది అదే బ్లడ్ గ్రూప్ అవ్వడం కలిసి వచ్చింది. లేదంటే ఖచ్చితంగా ఆవిడ ప్రాణాలకి పెద్ద ప్రమాదమే జరిగేది. ఆవిడ నిన్ను కూతురు అనుకుంటున్నందుకు నిజంగా కన్నబిడ్డలాగే ఆవిడ ప్రాణాలు కాపాడావు. హలో, నేను ఎస్ఐని మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి. మీ అమ్మకి యాక్సిడెంట్ చేసిన వాళ్ళు దొరికారు. నీ దగ్గరికే తీసుకొస్తున్నాం. అలాగే సార్. ఏమైంది ఫ్రెండు? ఎవరా ఫోను? హాస్పిటల్ నుంచేమో. షాక్లో ఉందంటే మళ్ళీ ఆవిడకి ఏమైనా అయ్యిందేమో. ఫోన్ వచ్చింది హాస్పిటల్ నుంచి కాదు, పోలీస్ స్టేషన్ నుంచి. ఎస్ఐ గారు ఫోన్ చేశారు. ఏమన్నారు? మా అమ్మకి యాక్సిడెంట్ చేసిన వాళ్ళు దొరికారంట. ఇక్కడికి తీసుకొస్తున్నారు. పోలీసులేంటి, యాక్సిడెంట్ చేసిన వాళ్ళేంటి? ఏం మాట్లాడుతున్నావు? గుండమ్మ గారికి యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది కాదు, ఎవరో కావాలని చేసినట్టుందని పల్లవికి డౌట్ ఉంది. ఎందుకైనా మంచిదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. వాడెవడో ఎందుకు ఈ పని చేశాడో వాడితోనే కక్కిస్తాను. నిజాలు చెప్పించడం మాత్రమే కాదు ఫ్రెండు, ఈ పని చేయించిన వాళ్ళెవరో వాడి నోటితో నువ్వు విన్న తర్వాత వాళ్ళని నేనే కాళ్ళ కింద వేసి కస తొక్కేస్తాను.